వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వం ఆసుపత్రిలో ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాలాజీ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాపై కొంతమంది బయట వ్యక్తులు తాను విధులకు హాజరు కాకుండా ఇక్కడ శిశువుల మరణాలకు కారణమవుతున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అలా నిజంగా విధులకు రాకుండా ఉంటే రాష్ట్రంలోనే కాన్పుల్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానం ఎలా కైవసం చేసుకుంటుందో అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా ముందుకు వెళ్తానని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి కారణం 9వ తేదీ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కోసం సువార్తమ్మ అనే ఒక ప్రెగ్నెంట్ లేడీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె ఉదయం 9:30 గంటలకు హాస్పిటల్కు వచ్చింది. ఆ 9 గంటలకు ఉదయం రాకుండా రాత్రి 9 గంటలకు వచ్చింటే మనకు సేఫ్గా డెలివరీ అయ్యేది, లోపల బేబీ బాగుండేది. రావడం ఉదయం 9:30కు ఆమెకు డెలివరీ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ దారిలోనే ఇంటికాడే అయిపోయింది. అంటే డైలటేషన్, బిడ్డ బయటకు వచ్చే ద్వారం ఫుల్ డైలటేషన్ కావడము, బిడ్డ ఉమినీరు అంటాం అవి లీకింగ్ కావడము, ఈ కండిషన్స్ రావడము. ప్రాసెస్ డెలివరీ అయిన తర్వాత బేబీకి గాలి తీసుకోవడం కంప్లీట్గా లేదు. బేబీ బయటకు వస్తేనే వెంటనే ఏడవాల. ఆ ఏడుపు లేదు. హార్ట్ రేటు 45/మినిట్, అంటే 100 పైన ఉండాలి హార్ట్ రేటు. అటువంటిది 45 ఉండడము, గాలి ఏమి తీసుకోకపోవడము, కాళ్ళు చేతులు కదిలికలేకపోవడం. సో ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే రిసస్టేషన్ చేయాలి. ఆ రిసస్టేషన్ చేస్తూ నాకు కాల్ చేశారు. నాకు కాల్ చేసిన వెంటనే నేను గుడికల్ గ్రామంలో ఉన్నాను. ఎమ్మెగనూరుకి అటాచ్డ్గా ఉండే గుడికల్ గ్రామంలో మా యొక్క బంధువులకు బాగలేక నేను వచ్చే టైంకి మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది. సార్ అది వెరీ బ్యాడ్ అని చెప్పేసి కర్నూలుకి రెఫర్ పెట్టాము, 108లో పోయింది అని చెప్పడం వల్ల నేను ఆగిపోవడం జరిగింది. సో 108 బయలుదేరి పోతా మన ఎద్దుల మార్కెట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ డాక్టర్ గారు ఇది బేబీ చనిపోయిందమ్మా, మేమేం చేయలేమని అక్కడ డాక్టర్ నిర్ధారించిన తర్వాత వాళ్ళు మళ్ళా వెనకలికి తీసుకొని వచ్చి క్యాజువాలిటీలో పెట్టి, ఎంట్రన్స్లో క్యాజువాలిటీలో పెట్టి అక్కడ సిస్టర్స్తో అక్కడ ఉండే వాళ్ళతో ఇట్లా జరిగింది అని వాళ్ళు వాదోపవాదాలు చేస్తుంటే నాకు వార్డు బాయ్ మళ్ళీ కాల్ చేశాడు. సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని. నేను వెంటనే టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి, సార్ వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఎక్కువైపోయినారు, ఇటువంటి టైంలో వాళ్ళు ఏదైనా ఇది కావచ్చు, కాబట్టి మాకు కొద్దిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అంటే ఆయన ఒక ఏఎస్ఐ గారిని, ఒక 2 కానిస్టేబుల్ని పంపించారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం సేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత వాళ్ళు బేబీని తీసుకొని పోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత సో లేటుగా వచ్చినాము, ఇట్లా అయ్యింది, వాళ్ళు చేసేది చేశారు అనే కాన్సెప్ట్తో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక మాట అయితే అన్నారు, ఇక్కడ కొద్దిగా సిస్టర్స్ వచ్చిన వాళ్ళని రిసీవింగ్ బాగా చేసుకుంటే బాగుంటుంది, మీరు అది రెక్టిఫై చేయండి. తర్వాత ప్రతి డాక్టర్ పేరు, వాళ్ళ సెల్ నెంబరు క్యాజువాలిటీ కాడ ఇట్లా డిస్ప్లే చేయాలి. చేస్తే మాకు అవసరం ఉన్న డాక్టర్స్తో మేము మాట్లాడుకోవడానికి ఉంటుందని ఒక సలహా ఇచ్చారు. సరే అని అదే విధంగా డిస్ప్లే చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాత దీన్ని వ్యక్తిగత కారణం చేత దాన్ని నా మీద డాక్టర్ రానందుకే ఆల్రెడీ డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారు, ఉండి ప్రాసెస్లో అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నా మీద చేసి పేపర్లో వచ్చింది. నేను మీడియా మిత్రులను కోరుకునేది ఏమంటే, ఏదైనా రాసే స్వతంత్రము హక్కు మీకుంది, దయచేసి దాన్ని మీరు ఒక్క వివరణ, నేనేమి ఎక్కడి నుంచి వచ్చినాను కాదు, నేను పాతోని, ఒక్క వివరణ సార్ ఇట్లా జరిగింది ఏంటన్నా అని. మీలో చాలామంది ఏ ఎమర్జెన్సీకి ఫోన్ చేసినా, నేను ఏ టైంకి ఫోన్ చేసినా నేను స్పందించేవాడిని. కనీసం ఒక్కరు కూడా వివరణ అడగకుండా మీరు రాసినందుకు నాకు బాధ లేదు, నా వివరణ కూడా తీసుకోవాలి కదా. ఒక్క సైడు విని న్యాయం చెప్తే ఎట్లా? ఇప్పుడు ఈడ సర్వీస్ చేయాలనుకుంటున్నాము, వచ్చినాము, ఎన్నో కష్టాలు పడి అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ పోయి, ఆ నుంచి రాయదుర్గం పోయి, మళ్ళా అక్కడ లాంగ్ స్టాండ్ అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ మన సర్వీసెస్ బాగున్నాయని వచ్చి ఇక్కడ పడినాము. మరి ఇక్కడ కాదనుకుంటే ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కడైనా ఒకటే, కానీ ఎక్కడ పోయినా మీడియా అనేది ఉంటుంది, ప్రజలు అనేది ఉంటారు. రిస్క్ చేయడం అనేది తప్పదు డాక్టర్స్కి. చూడు, ఉదాహరణకి నేను ఈ పేపర్లు కూడా ఒక 20 జిరాక్స్ ఇచ్చినాను, మీ అందరికీ ఇస్తాను. మాకు గవర్నమెంట్ పెట్టినది టార్గెట్ 200 పర్ మంత్, ఒక నెలకి 200 చేయాలి. గత 9 నెలల నుంచి ఒక మీటింగ్ జరిగింది మనకు. ఎమ్మెల్యే సార్ కూడా హెచ్డిఎస్ మీటింగ్ దానికి వచ్చారు, చెప్పారు సార్ 200 టార్గెట్ అంటే మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. ఆ రోజు మేము 200 టార్గెట్ అంటే 250 పైన, 230 పైన, ఒక్కొక్కసారి బాగా అయితే 270 వరకు కూడా రీచ్ అయినాము. అంటే 100% కన్నా ఎక్కువ ఉండి జిల్లాలో ఫస్ట్ ఉన్నాము.
స్టేట్లో ఒక 10వ స్థానంలో ఉన్నాము. మరి ఎందుకు ఎక్స్ట్రా చేసి ఎక్స్ట్రా పర్సెంట్ ఎందుకు చేస్తున్నాము? అక్కడ రిస్క్ కేసులు చేస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో మాత్రమే రెఫరల్ చేస్తున్నాము, లేదు అంటే రిస్క్ తీసుకొని చేస్తున్నాం. ఒక టీం వర్క్ ఇది. ఇప్పుడు 250 కాన్పులు అయినాయంటే అయిపోయినా 250 బిడ్డలు బతికినారా లేదా? మరి ఒక్క బిడ్డ పోవడానికి కారణం కొద్దిగా అడగాలి కదా. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. ఎందుకయింది? లేటుగా రాకుండా నువ్వు ముందే వచ్చింటే మేము నాకు ఒక ఫోన్ చేయాల్సి వచ్చిన వాళ్ళు నా నెంబర్ దయచేసి లేదు అని అనుకోవద్దండి. నాకు తెలుసు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసిన మిత్రులు ఉన్నారు. సార్ మా ఇంట్లో ఇట్లా ఉంది, మేము క్యాజువాలిటీకి వచ్చినాము అంటే చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా, మా అమ్మని తీసుకొచ్చినాము, మా మామని తీసుకొచ్చినామని వెంటనే డ్యూటీ డాక్టర్ ఎవరు అనేది వాళ్ళతో ఫోన్ చేసేది. బాబు మన మిత్రుడు వచ్చినాడు, ఈ విధంగా ఉంది చూడండి అని స్పందించి నేను రెస్పాన్స్ ఇచ్చినాను. ఇంకా నేను ఎవరికి ఏం చేశానని నేను చెప్పడానికి రాదు. మీరు ఏ టైంలో వచ్చినా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉన్నారు, నా గురించి మీకు తెలుసు. ఐ ఆమ్ ఏ హానెస్ట్ డాక్టర్, సిన్సియర్ డాక్టర్. నా సర్వీస్లో ₹1 కూడా నేను ఎక్కడ తీసుకొని పోయింది లేదు. నేను డ్యూటీ చేసే రోజులలో అంటే ఎమ్మెల్సీ డాక్టర్గా సిఏఎస్గా ఉన్న రోజుల్లో ఈ కొట్లాడుకొని వచ్చి మందు దాగి వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఓ పక్క ట్రీట్మెంట్ అయిపోయినాక వాళ్ళు మిగతా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకు భోజనాలు తెప్పించి చేసేవాడిని నేను. అటువంటి సర్వీస్ చేసే వాళ్ళని ఈ విధంగా వివరణ అడగలేనందుకే నాకు ఈ బాధ. ఇప్పుడు ఒకటి మాట, ఒక మనిషిని చెడగొట్టాలంటే ఇంకొక మనిషి చేయలేడు, భగవంతుడు చెడగొట్టాలా. నేను నిజంగా తప్పు చేసింటే ప్రభుత్వం నాకు శిక్ష ఇస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను, సంతోషంగా వెళ్ళిపోతాను. దానికి నేను ఏమి బాధపడను. కానీ మీరు రాసే ముందు ఒక వివరణ అడగండి. ఆ వివరణలో మీకు ఏది అనిపిస్తే అది రాయండి. ఇదే నా దీనికోసం నేను మీ అడుగుతున్నాను. ఇప్పుడు జరిగిన దానికి ఉదాహరణ ఇదే. ఇంత రిస్క్ తీసుకొని 200కు 200 చేస్తాము, ఇంకొక 10 తక్కువ చేస్తామనుకో ఏమంటారు అధికారులు? ఏమయ్యా 10 తక్కువైనా నెక్స్ట్ మంత్ నువ్వు ఇంప్రూవ్ చేయంటారు. మరి ఎందుకు 220, 240 చేసుకుంటూ పోవాలంటే వచ్చిన కేసుని రెఫర్ కొట్టేయచ్చు డాక్టర్స్ వాళ్ళు కాంప్లికేషన్ చెప్పి. అలా కాకుండా కష్టపడి చేస్తున్నందుకు రిస్క్ ఉంటుంది. మరి రిస్క్ తీసుకొని చేయాలా? ఎక్కడి పోయినా ఉంటుంది రిస్క్, ఈడే కాదు.